హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి టేస్టీ రసం రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటంటే మిరియాల రసం అన్నమాట. జనరల్గా మనకు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడైతే ఇలా ఈ మిరియాల చారు చేసుకొని తింటే మంచి రిలీఫ్గా అనిపిస్తుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర, అలానే కొంచెం మిరియాలు వేసుకోవాలి. అలానే పొట్టు తీసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ మనము కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు చిన్న రోల్లో వేసి కూడా దంచి పెట్టుకోవచ్చు. రసం ఏ గిన్నెలోకి అయితే చేస్తున్నామో ఆ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అలానే ఒక 2 ఎండుమిరపకాయలని కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇందులో మీరు కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని పోపు పెట్టుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక మీడియం సైజ్ టమాటోని అయితే కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిరియాలు, జీలకర్ర అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటోస్ తొందరగా మగ్గటానికైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని రసం చేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్ రసం లాగా అనిపిస్తుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను చింతపండునైతే నానబెట్టి రసం తీసుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుపుకు తగ్గట్టుగా వాటర్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి అవన్నీ కొంచెం తక్కువే యాడ్ చేశానండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ ఘాటు లైక్ చేయరు కాబట్టి అలా వేశాను. ఇందులోనే రుచికి సరిపడిన ఉప్పు, అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలానే కొద్దిగా కారం కూడా వేయాలండి. ఎందుకంటే మనము మిరియాలు అయితే కొద్దిగా వేసాం కాబట్టి మిగిలినది కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కంప్లీట్గా మిరియాలతో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనలీ కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రసంలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, సో స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ రసం మనకు బాగా మరిగిందంటే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. ఈ స్టైల్లో ఒకసారి మిరియాల రసం చేయండి, చాలా బాగా నచ్చుతుంది అందరికీ. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కదండి. మనకు జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి ఉన్నప్పుడైతే ఇలా మిరియాల రసం చేసుకొని తిన్నామంటే వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫైనలీ ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా మన ఛానల్లో రసం రెసిపీస్ అయితే చాలానే ఉన్నాయండి, తప్పకుండా చూసి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.